dear electrical aspirants, this video especially for BE BTech as well as ITI students also, sir. జనరల్గా మన తెలంగాణలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ సింగరేణి. జనరల్గా ఈ సింగరేణిలో చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ కంపారిటివ్లీ కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది సార్. జనరల్గా కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది. సో అవేర్నెస్ తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా ఎస్పెషల్లీ మాట్లాడితే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మము వీళ్ళకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. లోకల్ కేటగిరీ ఇస్తారు వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. దీంట్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సార్. ఈ కొత్త నోటిఫికేషన్లో మెయిన్గా నేను డిస్కస్ చేసేవి ఏంటి సార్ అంటే, మేనేజ్మెంట్ ట్రైనీ E&M E2 గ్రేడ్ 42 వేకెన్సీస్ ఉన్నాయి సార్. E&M E2 గ్రేడ్లో ఈ E&M E2 గ్రేడ్లో ఉన్న 42 వేకెన్సీస్కి ఎవరు ఎలిజిబుల్ సార్ అంటే, ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలిజిబుల్, యాజ్ వెల్ యాజ్ మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్ సార్. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇద్దరు ఎలిజిబుల్ సార్. మరి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది సార్ అంటే, జనరల్గా ఈ E&M ఎగ్జామ్ క్వశ్చన్ పేపరు, E&M E2 గ్రేడ్ క్వశ్చన్ పేపరు 200 మార్క్స్ ఉంటాయి సార్. దీంట్లో ఎలక్ట్రికల్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, మెకానికల్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి సార్. జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. హిస్టరీ, ఎకనమీ, పాలిటీ, తెలంగాణ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ అండ్ అర్థమెటిక్ రీజనింగు, ఇంగ్లీషు ఏమైనా ఉండొచ్చు. జనరల్గా దేంట్లోంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనే దానికి ఒక క్లారిటీ లేదు సార్. 2015 అప్పుడు జరిగిన నోటిఫికేషన్లో దీంట్లోంచి 40 మార్క్స్ ఇచ్చాడు, దీంట్లోంచి 80 మార్క్స్, దీంట్లోంచి 80 మార్క్స్ ఇచ్చాడు సార్. 80, 40 ఇచ్చాడు 2015 అప్పుడు జరిగిన నోటిఫికేషన్లో. దాని తర్వాత 2017లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆఫ్ కోర్స్ ఆ 17లో రిలీజ్ అవుతే దానిపైన కొన్ని కేసులు పడి 19లో ఎగ్జామ్ రాశారు, 21లో రిజల్ట్ వచ్చింది. దానిపైన కొన్ని కోర్టు కేసులు ఇంకా జరుగుతున్నాయి, అది మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఆ 2017 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేటప్పటికి దీంట్లో యాజ్ యూజువల్గా 40 మార్క్స్ ఇచ్చినాడు, దీంట్లోంచి 100 మార్క్స్ ఇచ్చినాడు సార్. మెకానికల్ నుంచి 100 మార్క్స్ ఇచ్చినాడు, ఎలక్ట్రికల్ నుంచి 60 మార్క్స్ ఇచ్చినాడు. జనరల్గా ఫ్యాక్ట్ ఏంటంటే ఎక్కువ జనాలు మెకానికల్ వాళ్ళు రీచ్ అవ్వడానికే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది సింగరేణిలో క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాడికి తప్ప ఇంకెవరికి చెప్పడు సార్. ఇంత బాగా మీకు ఎలా తెలుసు సార్ అంటే, నేను కూడా ఎగ్జామ్ రాశాను సార్. యాక్చువల్గా 2019 అప్పుడు నేను కూడా ఎగ్జామ్ రాశాను. ఆల్మోస్ట్ ఆ కోర్టు కేసులో మెయిన్ పిటిషనర్ నేను కూడా యాక్చువల్గా. ఓకే, ఆ విధంగా. సో ఇప్పుడు 80, 40 ఇస్తాడా, 60, 100, 40 ఇస్తాడా, ఏ విధంగా ఇస్తాడో తెలియదు. దీంట్లోంచి అయితే 40 మస్ట్. దీంట్లో 80 ఇస్తే ఎలక్ట్రికల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి ఈక్వల్ ప్రయారిటీ ఉన్నట్లుంటుంది. బట్ నాకు మెకానికల్ వాళ్ళే ఎక్కువ కావాలి, మెకానికల్ వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి అని మెకానికల్లోంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లేదు ఎలక్ట్రికల్లోంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. మీరు రెండు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సిందే. ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్ బాగా ప్రిపేర్ అయ్యి మెకానికల్ బేసిక్స్ చూసుకుంటే సరిపోతుంది. మెకానికల్ వాళ్ళు మెకానికల్ బాగా ప్రిపేర్ అయ్యి ఎలక్ట్రికల్ బేసిక్స్ చూసుకుంటే సరిపోతుంది. ఇది జనరల్గా మన E&M. మంచి శాలరీ సార్, ఒక 1 lakh శాలరీ వస్తుంది. కొంచెం జాబ్ డిఫికల్టీగా ఉన్నా సరే మంచి పొజిషన్ అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. మెయిన్గా ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1లో 98 వేకెన్సీస్ ఉన్నాయి సార్. ఎలక్ట్రీషియన్ ట్రైనీ దీనికి ITI వాళ్ళు ఎలిజిబుల్ సార్. అయితే ITI చేసి అండ్ అప్రెంటిస్షిప్ కూడా ఉండాలి సార్. ఓన్లీ ITI ఉంటే సరిపోదు సార్. ఇక్కడ చూడండి, దీనికి అప్లికేషన్స్ వచ్చేసి, అప్లికేషన్స్ ఎప్పుడు సార్, దీనికి అప్లికేషన్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ 15th. ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా కంప్లీట్ నోటిఫికేషన్ పెట్టలేదు. ఈరోజు మోస్ట్లీ ఇంకో 1 hour 2 hours పెట్టొచ్చు సార్. దాని తర్వాత నెక్స్ట్ మంత్ 4th వరకు మనం అప్లై చేసుకోవచ్చు సార్. దాని తర్వాత దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తే ITI ఉండాలి,
ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చినట్లు లేదు సార్. ఇక్కడ చూడండి, ఏజ్ వచ్చేసి జనరల్గా 30 years, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఇంకొక 5 years యాడ్ అవుతుంది, ఇంకో 5 years యాడ్ అవుతుంది. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత నేను అన్నీ మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఇక్కడ మాత్రం మనకు ఐటీఐ వాళ్ళకి అప్రెంటిస్‌షిప్ కూడా ఉండాలి, అది మస్ట్ అండ్ షుడ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు ఈ ఐటీఐ వాళ్ళకి మనము ఆల్రెడీ జూనియర్ లైన్మెన్ బ్యాచ్ జరుగుతుంది సార్. మన సాయి మేధా దిల్సుఖ్ నగర్లో ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది 2 days బ్యాక్. ఇల్యూమినేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను నేనే, క్లాసెస్ జరుగుతున్నాయి సార్. అయితే నాట్ ఓన్లీ ఫర్ జేఎల్ఎం, నేను అది కూడా పెట్టినాను ఇంతకుముందు, మెసేజెస్ కూడా పెడుతున్నాను. సింగరేణికి, జేఎల్ఎంకి, జేపీఏకి, డిఆర్డిఓకి అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా ఈ న్యూ ఆఫ్లైన్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్. మన సాయి మేధాలో క్లాసెస్ జరుగుతున్నాయి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వీలైనంత త్వరగా వచ్చి జాయిన్ అవ్వచ్చు. దాంతోపాటుగా ఈ సింగరేణిలో అయితే జూనియర్ లైన్మెన్కి సింగరేణికి తేడా ఏంటి సార్ అంటే, జూనియర్ లైన్మెన్ సిలబస్తో పాటుగా సర్క్యూట్ బ్రేకర్సు, రిలేసు అవి కూడా ప్రిపేర్ అయ్యి ప్లస్ వైరింగ్ కూడా ప్రిపేర్ అవుతే అప్పుడు మోస్ట్లీ సిలబస్ కంప్లీటెడ్ సార్. అంటే ఈ జూనియర్ లైన్మెన్ సిలబస్తో పాటుగా ఇంకా కొంచెం యాడ్ అవుతుంది సార్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కూడా యాడ్ అవుతుంది సార్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఆఫ్ పవర్ సిస్టము అండ్ వైరింగ్ సిస్టము, ఇగో ఇది ప్రిపేర్ అవుతాయి. జనరల్గా ఆన్లైన్ తీసుకున్న వాళ్ళకి మీ ఆన్లైన్లో కింద ఉంటుంది సార్ సింగరేణి ఎక్స్ట్రా టాపిక్స్, ఏపీ ఈపీడీసీఎల్ ఎక్స్ట్రా టాపిక్స్. అందరికీ ఆల్రెడీ ఆన్లైన్ తీసుకున్న వాళ్ళందరికీ ఈ టాపిక్స్ ఇచ్చేసాం సార్. దాంట్లో ఉన్నాయి ఎక్స్ట్రా టాపిక్స్ అని అక్కడ మెన్షన్ చేశాము. సో అవి ప్రిపేర్ అవుతే మోస్ట్లీ సిలబస్ కంప్లీటెడ్ సార్. సో మీ జూనియర్ లైన్మెన్ ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో దాంట్లోంచి ఒక 80 to 90% కవర్ అవుతుంది. ఇంకొక 10% ఎక్స్ట్రా ఉంటుంది. అది కూడా ఆన్లైన్ వాళ్ళకి మనం ఆన్లైన్లో ప్రొవైడ్ చేసాం సార్. సో ఎవరైతే ఆన్లైన్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో కానీ, లేదు ఆఫ్లైనే ప్రిపేర్ అవ్వాలి సార్, ఖచ్చితంగా సింగరేణిలో జాయిన్ అవ్వాలి సార్, సింగరేణిలో జాబ్ చేయడం నా ఫ్యాషను. ఆల్రెడీ మన ఓల్డ్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు సార్ సింగరేణిలో, ఈ ఎలక్ట్రీషియన్ ట్రైనీ చేసేవాళ్ళు. ఒక 2 daysలో వాళ్ళతో కూడా మీతో మాట్లాడిపిస్తాను లైవ్లో, ఓకేనా? వాళ్ళు కూడా వచ్చి మీకు గైడ్ చేస్తారు, ఎలా ఉంటుంది జాబ్, ఎలా ఉంటుంది దాని గురించి కూడా డీటెయిల్స్ ఇస్తారు వాళ్ళు కూడా. ఓకే, సో దీంట్లో ఈ ఆఫ్లైన్ బ్యాచ్ ఎవరైతే రావాలనుకుంటున్నారో మండే నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్. మండే నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సిలబస్ డీటెయిల్స్ కంప్లీట్గా వచ్చిన తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తాను. బట్ మోస్ట్లీ ఇదే సిలబస్ ఉంటుంది. జేఎల్ఎం సిలబస్తో పాటుగా ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంటుంది, వైరింగ్ సిస్టమ్ ఉంటుంది, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఇంకా టూల్స్ అవి ఉన్నాయి సార్. దాంతోపాటుగా ఇంగ్లీష్ ఉంటుంది సార్. అర్థమెటిక్ రీజనింగ్ జేఎల్ఎంలో ఉంటుంది, దాంట్లో ఉంటుంది. జనరల్ అవేర్నెస్ జేఎల్ఎంలో ఉంటుంది, దాంట్లో ఉంటుంది. మిగతాదంతా సేమ్ సార్. ఇంకా ఇంగ్లీష్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది సార్ ఇక్కడ, అది కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఈ ఆఫ్లైన్ కోచింగ్ అనేది మనం మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్, ఎస్పెషల్లీ ఫర్ సింగరేణి. మీ అందరికీ తెలుసు సాయి మేధా దిల్సుఖ్ నగర్ ఐటీఐ వాళ్ళకి ఇప్పటివరకు ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చింది ఓన్లీ ఫ్రమ్ అవర్ సాయి మేధా దిల్సుఖ్ నగర్. మీరు ఏ జూనియర్ లైన్మెన్ పట్టుకొని అడిగినా, ఒక 10 మందిని అడిగితే అందులో 7 to 8 members మన రమణ సార్ స్టూడెంట్స్ ఆర్ మన సాయి మీద దిల్సుఖ్ నగర్ స్టూడెంట్స్ ఉంటారు సార్. జనరల్గా అంతమందికి జాబ్ రావడానికి రీజన్ ఏంటి సార్ అంటే ఇక్కడ తీసుకునే కేర్ సార్. మీకన్నా ఎక్కువగా కష్టపడి సబ్జెక్ట్ ఇస్తాం సార్. మీరు ఎంత కష్టపడుతున్నారో దానికన్నా ఎక్కువ కష్టపడతాం సార్ మీకు జాబ్ రావడానికి. ఊరికే ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం కాకుండా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్, మీరు ఈరోజు రేపు వస్తే రేపు కూడా ఎగ్జామ్ ఉంటుంది సార్, రేపు కూడా ఎగ్జామ్ ఉంటుంది సార్. అలా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం సార్. వాటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సార్. ఎవరైనా డెమో కావాలనుకుంటే రేపు రావచ్చు సార్. రేపు ఇల్యూమినేషన్ అండ్ బ్యాటరీస్ పైన ఎగ్జామ్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మీరు క్లాస్కి రావచ్చు. ఆ విధంగా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దగ్గరుండి మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే ఐ విల్ టేక్ కేర్ అబౌట్ దట్. మీరు జేఎల్ఎం జాబ్ వచ్చినా, జేఎల్ఎం జాబ్ రాకుండా సరే మన సాయి మేధాలో కోచింగ్ తీసుకున్న ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు సార్. ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు హెల్ప్ చేస్తూ ఉంటాం సార్.
సో ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్ కావాలి అనుకుంటున్నారో సింగరేణి జేఎల్ఎంకి బ్యాచ్ జరుగుతుంది, సింగరేణికి మండే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా వచ్చి జాయిన్ అవ్వండి సార్. ఇది ఈ మండే లోపుగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 10,000కే ప్రొవైడ్ చేస్తున్నాం సార్. 10,000కే ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ప్రొవైడ్ చేస్తాను సార్. సింగరేణి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి, రైట్. సో మండే లోపుగా, మండే తర్వాత ఎవరు వచ్చినా సరే వాళ్ళకి 15,000 ఉంటుంది సార్. వాళ్ళకి 15,000 ఉంటుంది. మండే లోపుగా ఎవరైతే వస్తారో వాళ్ళకి 10,000కే ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ప్రొవైడ్ చేస్తున్నాను. మండే తర్వాత నుంచి ఈ సింగరేణి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 15,000 ఉంటుంది సార్ ఫీజు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, బాగా ప్రిపేర్ అవ్వండి. ఇందాకే చెప్పాను, సింగరేణి ఇలాంటి ఎగ్జామ్స్ కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే అప్రెంటిషిప్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు సార్. మీరు బాగా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ 9494941234. యువర్స్ రాజశేఖర్ సార్. ఓకే, ఇంకా మీకు ఎలాంటి సజెషన్స్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా సరే మీరు కాల్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత వాట్సాప్ గ్రూప్లలో నేను ఈ పీడిఎఫ్ అనేది షేర్ చేస్తాను మీకు. ఇంకా మళ్ళీ వీడియో కూడా చేస్తాను. బట్ ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఐటీఐ వాళ్ళు మాత్రమే కాదు, బీటెక్ వాళ్ళు కూడా ఈ E&M ఎగ్జామ్ని మీరు బాగా యూటిలైజ్ చేసుకుంటే పాసిబిలిటీ ఉంటుంది సార్. కొంచెం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, బట్ గట్టిగా ట్రై చేస్తే పాసిబిలిటీ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ గైస్. ఎవరైతే అప్రెంటిషిప్ చేశారో, ఎవరైతే ఐటీఐ జేఎల్ఎం బేస్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది చేరవేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. జనరల్గా ఒక్క TSSPDCL 2023లోనే 200 మంది పైగా గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే చూడండి, మీరు చేసే హెల్ప్, మీరు ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తే, ఈ వీడియోని ఒకరికి షేర్ చేస్తే వాళ్ళకి జాబ్ వస్తే మీరు వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.